సాయంత్రం స్నాక్గా చీజ్ గార్లిక్ బ్రెడ్ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినేసే ఒక 5 మినిట్స్ రెసిపీ. స్నాక్గానే కాదు, నచ్చితే బ్రేక్ఫాస్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నిజానికి బ్రెడ్తో చేసే ఏ రెసిపీ అయినా చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపరే. ఇంట్లో 2 బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు. ఈ టోస్ట్ ట్రై చేసి చూడండి. నచ్చితే టమోటా కచప్, మయోనీస్, అది లేదంటే మనకున్నాయి కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సరే, లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ఇక్కడ కావాల్సినన్ని బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఈ వైట్ బ్రెడ్తో రెసిపీ చూద్దాం. ఇక్కడ ఏ బ్రెడ్ ఉన్నా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇవాళ అయితే ఈ 4 బ్రెడ్ ముక్కలతో రెసిపీ చూసేద్దాం. దానికోసం ఒక బౌల్లోకి బటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న 4 బ్రెడ్ ముక్కలకి ఇలాంటి ముక్కలు 4 అయితే సరిపోయాయి. బ్రెడ్ ముక్కలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ బటర్ తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర. ఇక్కడ ఈ బటర్లో ముందు వేసేవన్నీ కూడా నేను తీసుకున్న 4 బ్రెడ్ ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఆ తర్వాత ఓరిగానో, అది లేదంటే ఇలాంటి పిజ్జా మిక్స్ కానీ లేదా పాస్తా మిక్స్ కానీ వేసుకోవచ్చు. మనం బయట పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దానిపై చల్లుకోవడానికి చిల్లీ ఫ్లేక్స్తో పాటు ఓరిగానో ప్యాకెట్స్ ఇస్తారు కదా, అదే ఇది. ఓరిగానో ఒక 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాక ఫైనల్గా వెల్లుల్లి. ఈ రెసిపీ పేరే గార్లిక్ బ్రెడ్ కాబట్టి ఈ గార్లిక్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇన్ని వద్దనుకుంటే ఇందులో ఒక 5-6 రెబ్బలు తీసేసి ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. లేదంటే సన్నగా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న బటర్ సాల్టెడ్ బటర్ కాబట్టి నేను సాల్ట్ అయితే వేయలేదు. ఈ బటర్లోనే సాల్ట్ ఉంటుంది, అదే సరిపోతుంది కాబట్టి. ఒకవేళ సాల్ట్ లేని బటర్ తీసుకున్నట్టయితే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, దాంతో కారం అనేది సరిపోదు అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బటర్ ముక్కకి పైన ఈ విధంగా రాయాలి. ఇందాక మిక్సింగ్ బౌల్లో కలిపినవన్నీ కూడా నేను తీసుకున్న 4 బ్రెడ్ ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోయాయి. బ్రెడ్ ముక్కలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి అక్కడ బటర్ కానీ అక్కడ వేసిన పదార్థాలు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా రాసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కను పక్కన పెట్టేసి ఇంకొక బ్రెడ్ ముక్క తీసుకొని అందులోకి చీజ్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకునే ఈ చీజ్ని ఈ విధంగా సన్నగా తురుముకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే బ్రెడ్ ముక్క సైజులో చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అది ఒక్కటైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చీజ్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కను తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసుకోవాలి. 2 బ్రెడ్ ముక్కల మధ్యలో చీజ్ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ ఏ వైపు అయితే రాసామో ఆ వైపు కింది వైపు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న బటర్ మిశ్రమాన్ని పైన కూడా అదే విధంగా రాసుకోవాలి. పెనం మీద బ్రెడ్ ముక్క వేసే ముందు గుర్తుంచుకోవాలి, మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఆ తర్వాత కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ బ్రెడ్ మొత్తం లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవడం వల్ల మధ్యలో వేసిన చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఫైనల్గా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే చూడండి. ఫైనల్గా ఈ బ్రెడ్ ముక్క అనేది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. పైన బటర్లో కలిసిన గార్లిక్తో రోస్ట్ అయిన క్రిస్పీ బ్రెడ్ ముక్క, మధ్యలో బాగా మెల్ట్ అయిన చీజ్. అంతే, అయిపోయింది గార్లిక్ బ్రెడ్. ఇలా రెడీ అయిన ఈ టోస్ట్ని నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.